జై ముదిరాజ్, జై మెపా, ముదిరాల ఐక్యత, మెపా ఐక్యత, నెల్లికుదురు ముదిరాల ఐక్యత, మైపాల్ ముదిరాల ఐక్యత, తెలంగాణ ముదిరాల ఐక్యత, భారతదేశం ముదిరాల ఐక్యత, ప్రపంచ ముదిరాల ఐక్యత. జై ముదిరాజ్, జై పెద్దమ్మ తల్లి. నేడు ఈ యొక్క మహబూబాద్ జిల్లాలోని నెల్లికుదురు మండలానికి మెపా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తోట రమేష్ గారు, అదేవిధంగా తోట సురేష్ గారు, అదేవిధంగా మనకు మీడియా మిత్రులు, బంధువులు జట్టి యాకన్న గారి యొక్క సజెషన్ మేరకు, సలహా మేరకు, సూచన మేరకు, వారి యొక్క ఆహ్వానం మేరకు ఈరోజు నెల్లికుదురు మండలంలోని ముఖ్య విషయంలో అంటే చెరువులు కుంటలు తెగిన విషయంలో సందర్శన కోసమని, కొన్ని చెరువులను పరిశీలన కోసమని ఈరోజు నెల్లికుదురు మండలంలోని గ్రామాలను సందర్శించి చివరిగా మన నెల్లికుదురు మండల కేంద్రంలో ఈ యొక్క గెస్ట్ హౌస్లో ప్రెస్ మీట్కు విచ్చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి మెపా రాష్ట్ర ఉపాధ్యక్షులు దండు చిరంజీవి గారు, అదేవిధంగా చిరుత వెంకటేశ్వర్లు గారు, నీరటి రాజు గారు, అదేవిధంగా హన్మకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి అమ్మగారి శ్యామ్ గారు, అదేవిధంగా సింగారపు రామకృష్ణ గారు, వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి పెండ్యాల కృష్ణ గారు, అదేవిధంగా ఈ యొక్క మండల కేంద్రానికి చెందినటువంటి బత్తిని మల్లయ్య గారు, నారబైన మల్లయ్య గారు, అదేవిధంగా నర్సయ్య, యాకన్న, వెంకన్న, యాదగిరి, సుధాకర్, వీరి యొక్క అందరి ఆధ్వర్యంలో ఈ యొక్క మన సమాచారాన్ని ప్రభుత్వానికి నివేదికను ఇవ్వడానికి ఇక్కడ ప్రెస్ మీట్ ను ఏర్పాటు చేయడం జరిగింది. అందుకు మీ అందరికీ పేరు పేరున నమస్కారం. జై తెలంగాణ, జై ముదిరాజ్. విషయానికి వచ్చేస్తే మన మిత్రులు దండు చిరంజీవి గారు అయితేనేమి, పెండ్యాల కృష్ణ గారు అయితేనేమి, తమ్ముడు రమేష్, యాకన్న, వీరందరూ ఒక సమగ్రమైన మెపా అంటే ఏంటిది, దాని యొక్క ఆవశ్యకత ఏంటిది, ఉద్దేశాలు ఏంటి, లక్ష్యాలు ఏంటిది క్లుప్తంగా వివరించడం జరిగింది. మరి నేడు మన ముదిరాజుల యొక్క బతుకులు ఏ విధంగా ఉన్నాయి, అసలు ఎందుకు మనం ఈరోజు ఇక్కడ మనం కూర్చోవలసి వచ్చిందంటే మనందరికీ తెలిసిందే, గత నెలలో ఆగస్టు 31వ తారీఖు కురిసినటువంటి అతి భారీ వర్షాల వల్ల ముఖ్యంగా రాష్ట్రంలోనే మహబూబాద్ జిల్లాలో, అందులో నెల్లికుదురు మండలంలోని గ్రామాలైనటువంటి రాజుల కొత్తపల్లి, ఆలేరు, రావిరాల ఇలాంటి యొక్క ముఖ్య ప్రాంతాలను సందర్శించి మొత్తం అసలు మహబూబాద్ జిల్లాలో ఉన్నటువంటి చెరువులు కుంటలు ఏ విధంగా నష్టపోయినటువంటి ఒక నివేదికను ప్రభుత్వానికి తెలియజేయడానికి ఇక్కడికి విచ్చేయడం జరిగింది. అందులో భాగంగా మొత్తం 52 చెరువులు కుంటలు నష్టపోయినాయి మన మహబూబాద్ జిల్లా కేంద్రంగా. అందులో 13,000 కుటుంబాలు, అంటే కుటుంబాలు 13,000 అయితే ఆధారం పొందుతున్నటువంటి సభ్యులు, చేపలు పట్టుకొని ఆధారం పొందుతున్నటువంటి ముదిరాజు కుటుంబ సభ్యులు 1,26,000 కుటుంబాల పిల్లలు, అంటే ఒక్కొక్క కుటుంబంలో 5-6 మంది చేపల వృత్తిపై పట్టి ఉంటారు. కాబట్టి ఆ విధంగా 1,20,000 మంది మనకు ముదిరాజులు చేపల వృత్తిపైన ఆధారపడి ఉంటున్నారు. మరి ఇలాంటి చేపల వృత్తిపైన ఆధారపడి ఈ చెరువులు కుంటలు తెగడం వల్ల మనకు దాదాపు ఒక 40-50 కోట్ల నష్టం వాటిల్లింది. అంటే ఆంధ్ర ప్రాంతం నుండి చేప పిల్లలు తెచ్చుకొని పోవడం, ఆ పోసిన వెంటనే చేపలు చెరువులు తెగి చేపలు కొట్టుకొని పోవడం, నష్టం జరగడం, ఆ చేపలను కూడా పోయడానికి అప్పులు తేవడం, ఒక్కొక్కరు తాలి పుస్తలు కూడా కుదబెట్టి అప్పులు తెచ్చి కుటుంబాలను ఆగం చేసుకొని చేప పిల్లలను పోస్తే ఇప్పటికీ నెల గడుస్తున్నటువంటి కూడా చెరువులకు మరమ్మతులు చేయకుండా డిఎఫ్ఓ గారు సందర్శించకుండా, ఈ చెరువులను కుంటలు కూడా ఇప్పటి వరకు సందర్శించలేదంటే ప్రభుత్వం ఏ విధంగా నిర్లక్ష్యం వహిస్తుందో చూడండి. రాష్ట్రంలోని అతి ఎక్కువ నష్టపోయింది మహబూబాద్ జిల్లా, అందులో నెల్లికుదురు మండలం, అందులో రాజుల కొత్తపల్లి, ఆలేరు, రావిరాల వంటి గ్రామాలు ఉన్నాయి. ఇప్పుడే వెళ్ళి చూసినట్లయితే ఒక్కొక్క చెరువుకు 6 గన్లు పడ్డాయి, చాలా నష్టపోయినాయి. కొన్ని వేల హెక్టార్ల కూడా చెరువులు విస్తీర్ణం ఉన్నాయి, అవన్నీ నష్టపోయినాయి. మరి ఎందుకు ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుంది, ఎందుకు మరి డిఎఫ్ఓ గారు స్పందించడం లేదు, ఎందుకు ఇరిగేషన్ శాఖ వాళ్ళు మరమ్మతులు చేపట్టడం లేదు, ఎందుకు ప్రభుత్వం తక్షణంగా ఆర్థిక అభివృద్ధిని అందించడం లేదు, ఒక్కొక్క కుటుంబాలకు కొన్ని డబ్బులు ఇస్తామని కూడా ఆదేశాలు చేయడం ఇప్పటి వరకు కుటుంబాలకు అందడం లేదు, ఎన్నో కుటుంబాలు ఆగమైపోయినాయి. ఇలాంటి వ్యవస్థను ప్రభుత్వానికి నివేదించాలని మెపా, ముదిరాజ్ ఎంప్లాయీస్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ మెపా వ్యవస్థాపక అధ్యక్షుల పులి దేవేందర్ ముదిరాజ్ అనే నేను ఈరోజు ఇక్కడికి మన ప్రెస్ మిత్రుల సహకారంతో ఇక్కడికి విచ్చేయడం జరిగింది. మరి ఇలాంటి ఉన్నటువంటి మన మహబూబాద్ మండలంలో చిన్నగూడూరు అయితేనేమి, జయ్యారం అయితేనేమి, దంతాలపల్లి, నెల్లికుదురు, కేసముద్రము, అటు గార్ల, ఇటు గూడూరు, పెద్దగూడూరు, చిన్నగూడూరు, ఇలా మొత్తం చూసినట్టు అయితే ప్రతి ఒక్క కాడ చెరువులు కుంటలు నష్టపోయినాయి, చెరువులు తెగిపోయినాయి. వీటికి తక్షణంగా ప్రభుత్వము మరమ్మతులు చేపట్టాలి, చేప పిల్లను సొంతంగా పోయాలి, మొత్తం చేప పిల్లను కూడా పోవద్దనేటువంటి ఒక కుట్ర జరుగుతుంది. గత సంవత్సరం కూడా 100% చేప పిల్లను వాళ్ళను ఉచితంగా వేయడం జరిగింది. ఈ సంవత్సరం 50% ఇవ్వాలని ఒక కుట్ర జరుగుతుంది. అసలు మేమనేది ఏంటంటే చేప పిల్లలకు బదులు నగదు బదిలీని ఇవ్వాలి.
కొన్ని బీసీ కులాలకైతేనేమి గొర్రెలు పంపకాలు చేయడం జరిగింది గతంలో. ఒక్కొక్క గొర్రె వాల్యూ ఎంతో ఉంది, ఒక గొర్రె వాల్యూ కూడా ఒక చెరువుకి ఇవ్వడం లేదు. అలాంటి పథకాలను ఇప్పుడు మబ్బబెట్టి మనకు ఒక 10,000 కానీ 20,000 కానీ ఇస్తున్నారు చిన్న చిన్న కుంటలకు. అది ఏమీ సరిపోదు. అలాంటి వ్యక్తులకు అలాంటి లాభం చేయకున్నట్టే మరి ముదిరాజు బతుకులు ఆగమైపోతున్నాయి. మరి ఎంత ఇచ్చినా కూడా తక్కువే. ఎందుకంటే ప్రభుత్వాలు కూడా ఇప్పుడున్న ప్రభుత్వాలు కూడా చెప్పడం జరిగింది, ముదిరాజు యొక్క ఓటు బ్యాంకు వల్లనే మేము రిజర్వేషన్ సాధిస్తాం, ముదిరాజు ఓటు బ్యాంకు వల్లనే మేము ఉన్నాము, మాకు మద్దతు ఇచ్చారనే ఒక మంచి భావన ఉంది. ఆ భావన కూడా ప్రభుత్వం దయచేసి వేడుకుంటున్నాం మేము మెపా అనేటువంటిది, మీరు మాకు రిజర్వేషన్ అయితేనేమి, చేప పిల్లలు అయితేనేమి, పెన్షన్లు అయితేనేమి తక్షణంగా మంజూరు చేయాలి. లేనటువంటి అయితే రాష్ట్రం మొత్తంలో మెపా కూడా ఒక ఉద్యమాన్ని తీసుకొస్తుంది, నిరాహార దీక్షలు కూడా చేపట్టడానికి సన్నాహాలు చేస్తుంది దసరా సెలవులో. కాబట్టి ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాము. ఇది ఒక ఆదేశాలు కాకుండా మేము రిక్వెస్ట్గానే అడుగుతున్నాం. ఎందుకంటే ఓపిక ఉంటుంది, ఎంతవరకు ఉంటుంది అనేటువంటిది కూడా మీరు కూడా ఆలోచించండి. స్థానిక ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి కాబట్టి ఆ దృష్టిలో కూడా మరి ముదిరాలకు న్యాయం చేయాలి. రిజర్వేషన్ సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉంది, హైకోర్టులో పెండింగ్లో ఉన్నటువంటి ఆ దాటవేత ధోరణి కాకుండా ఇలాంటి ఎన్నో పక్కన పెట్టి అమ్మదలుచుకుంటే అన్నమైనా పెడుతుంది అనేటువంటి సామెతను మనం ఎక్కడున్నా కూడా మనకు భోజనమే వడ్డిస్తుందని తమ్ముడు సురేష్ రమేష్ చెప్పడం జరిగింది. అంటే చేయాలనుకుంటే చేస్తుంది. అలా చేయాలనే ఆలోచన ఇంకా ప్రభుత్వానికి రావడం లేదు. మన ముదిరాజు కుల సంఘాలలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు అన్ని పార్టీలలో ఉన్నారు. అటు బీజేపీ, బీఆర్ఎస్, టీఆర్ఎస్ అన్నింటిలో ఉండొచ్చు. మరి వీరందరూ కలిసి కూడా జాతీయ ఐక్యత కోసం పనిచేయాలని ముదిరాజ్ ఎంప్లాయీస్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ తరఫున మేము వేడుకుంటున్నాం. ముదిరాల బతుకులు చూసినట్లయితే ఎట్లా ఉన్నాయంటే చిందరవందర. ఇప్పుడు చూసిన ఒక్కొక్కరు గుడిసెలు ఉన్నాయి, ఆ గుడిసెలో కూడా కొట్టుకపోయి తిండి లేదు, ఒకని షెడ్డీ లేదు, ఆగం లేదు, చదువు లేదు, సంధ్య లేదు. ఇట్లా బడుగు బలహీన వర్గాల్లో అత్యధికంగా నష్టపోయేది ముదిరాజులే. ముదిరాల రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కువ శాతం ఉన్నది ముదిరాజులే. మరి ఇలాంటి ముదిరాలను ప్రభుత్వం కూడా పట్టించుకోవాలి. ప్రభుత్వం పట్టించుకోకుంటే ఇది ఒక రెవల్యూషన్ కూడా స్టార్ట్ అవుతుంది. రానున్న కాలంలో కూడా రెవల్యూషన్గా స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కువ జనాభా ఉంది కాబట్టి విద్యావంతులైనటువంటి ఇక్కడ కూర్చున్నవారు ఒక్కొక్కరు మేధావులు, ఒక్కొక్కరు ఒక 100,000 మందిని మోటివేషన్ చేసి 100,000 మందిని ప్రభావితం చేయగల వ్యక్తులు ఇక్కడ ఉన్నారు కాబట్టి